ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తర్వాత తొలి వన్డే సిరీస్లో అంచనాలకు తగ్గట్లు రాణించలేక ఆస్ట్రేలియాకు సిరీస్ను కోల్పోయిన టీమిండియా శనివారం నామమాత్రమైన చివరి మ్యాచ్ను సిద్ధమైంది. సిరీస్ ఆరంభం నుంచి కోహ్లీ, రోహిత్ల మీదే అభిమానులు దృష్టి పెట్టారు. ఈ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ శర్మ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్ గెలిచిన ఉత్సాహంతో క్లీన్ స్వీప్పై కన్నేసింది. ఆ జట్టును ఆపడం శుభ్మన్ సేనాకు తేలిక కాదు. తొలి వన్డేలో కోహ్లీ, రోహిత్లపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు. అయితే ఆ మ్యాచ్ జరిగింది పేసర్లకు స్వర్గధామమైన పెర్త్లో. అయితే రెండో వన్డేలో వేదికైన అడిలైట్ బ్యాటింగ్కు అనుకూలంగా కావడంతో ఈ ఇద్దరు చెలరేగుతారని ఆశించిన అభిమానులు. కానీ కోహ్లీ వన్డేలో తొలిసారి వరుసగా రెండో మ్యాచ్లోనూ డక్అవుట్గా పెద్ద షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తొలి పెవిలియన్గా వెళ్తూ అతను అభిమానులకు అభివాదం చేయడంతో తన రిటైర్మెంట్ మీద ఊహాగానాలు మొదలయ్యాయి. మూడో వన్డేలో విఫలమైతే అతడి రిటైర్మెంట్ గురించి చర్చ మరింత ఊపందుకోవడం ఖాయం. మరి తన ఆటలో విమర్శకులకు కోహ్లీ ఎంతమేర సమాధానం చెబుతాడో చూడాలి. ఇక రెండో వన్డేలో అర్ధశతకం సాధించడంతో రోహిత్పై ఒత్తిడి తగ్గినట్లే. కానీ అతను ఆడినట్లయితే సహజ శైలిలో చెలరేగపోయాడు. సిడ్నీలో హిట్ మ్యాన్ మార్క్ ఇన్నింగ్స్ ఆశిస్తున్న అభిమానులు ఇక వన్డే కెప్టెన్ అయ్యాక వరుసగా 2 మ్యాచ్ల్లో బ్యాటర్గా విఫలమవ్వడం, వరుసగా ఓటములు ఎదుర్కోవడం శుభ్మన్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అతడి నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది. శ్రేయస్, రాహుల్, అక్షర్ నుంచి లాయలోనే ఉన్నారు. నితిన్ కుమార్ రెడ్డి ఫామ్ జట్టును కలవరపోతున్నారు. అతని ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నాడు. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాకు ఎంపిక మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు దేశంలో ఉత్తమ స్పిన్నర్గా పేరున్న కుల్దీప్ యాదవ్కు తుది జట్టులో ఆడించకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రసిద్ధ్ కృష్ణ కూడా తుది జట్టులో చోటుగా అర్హుడే. మరి చివరి వన్డేలో అయినా వీరికి అవకాశం దక్కుతుందేమో చూడాలి. ఇప్పుడున్న ఊపులో సొంత గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం కష్టమే. స్టార్క్, హెరిజ్వుడ్, బార్డ్ లేటు పేస్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్లకు సవాలుగా మారుతోంది. గత మ్యాచ్లో స్పిన్నర్ జంపా కూడా విశ్రమించారు. బౌలింగ్ కంగారుల ప్రధాన బలం. సిడ్నీలో బ్యాటింగ్ అనుకూల పరిస్థితులున్నప్పటికీ ఆసీస్ బౌలర్లను కాచుకోవడం తేలిక కాదు. బ్యాటింగ్లో మిచెల్ మార్ష్, షార్ట్, కనోలీ ఫామ్లో ఉన్నారు. హెడ్ తనదైన శైలిలో చెలరేగకపోవడం ఊరటే. కానీ చివరి వన్డేలో తనను ప్రమాదకరంగా మారొచ్చు. ఓవెన్ ఆల్రౌండర్ ప్రతిభలో జట్టుకు బలంగా నిలుస్తున్నాడు. కంగారు బ్యాటింగ్ విభాగంలో అనుభవం లేని ఈ మ్యాచ్లో భారత బౌలర్లు సద్వినియోగం చేసుకుంటారేమో చూడాలి.